తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్నో సినిమాలను నిర్మించారు. అందులో ఆయన అందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోగా, కొన్ని సినిమాలు భారీ అపజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే తాను నిర్మించిన ఒక ఫ్లాప్ సినిమా కథను చిరంజీవి ముందే జడ్జ్ చేసి, ఆ మూవీ వర్కౌట్ కాదు అని చెప్పినట్లు దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు. అసలు ఏ సినిమా విషయంలో చిరంజీవి, దిల్ రాజు మధ్య ఈ సంభాషణ జరిగింది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొంతకాలం క్రితం దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ, నాకు వాసు వర్మ జోష్ మూవీ కథను వినిపించాడు. అది నాకు బాగా నచ్చింది. ఆ మూవీ చరణ్పై అద్భుతంగా ఉంటుంది అని నాకు అనిపించింది. దాంతో వెంటనే నేను చిరంజీవి గారిని కలిసి ఆ మూవీ కథను ఆయనకు వినిపించాను. కథ మొత్తం విన్న ఆయన కొంత టైం తీసుకుని నిర్ణయం చెప్తాను అన్నారు. కొన్ని రోజుల తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేసి, ఆ మూవీ చరణ్పై వర్కౌట్ కాదు, వేరే వారిపై వర్కౌట్ అవుతుందేమో మీరే చూడండి అని చెప్పారు. దాంతో నేను ఆ కథ విషయంలో చాలా డైలమాలో పడిపోయాను. అనేక మందికి ఆ కథను ఆ తర్వాత వినిపించాను. విన్నవారంతా స్టోరీ సూపర్గా ఉంది, హిట్ అవుతుంది అన్నారు. దాంతో నాగ చైతన్యను ఆ మూవీతో ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ మూవీ కథను నాగార్జున గారికి వినిపించాను. నాగ చైతన్య మొదటి సినిమా బాధ్యతలను నాగార్జున మాకు అప్పగించారు. సినిమా పూర్తయింది, విడుదలయ్యింది. ఆ మూవీ మేము అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత చిరంజీవి గారు చెప్పింది నిజమైంది అని అనిపించినట్లు దిల్ రాజు చెప్పుకొచ్చారు.